ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మంచి పని చెయ్యాలి అని అనుకునేవాడికి కాస్త భుజం తట్టి నడవయ్యా అని ధైర్యం ఇచ్చేవాడు ఎవడైనా ఉంటే త్వరగా ముందుకు వెళ్ళబుద్ధి అవుతుంది. వెనకాతల చుట్టూ చేరుండి ఉద్ధరించావులే, మహా గొప్పవాడులే, బాగా చేసావులే, ఇలా చేసావులే, నువ్వు ఇలా అవుతావులే, ఇలాగా వెనకాతల కూర్చుని శల్య సారథ్యం చేసేవాళ్ళు ఉన్నారు అనుకోండి. వీడికి సహజంగా శక్తి ఉన్నా వీడు దాన్ని ఉపయోగించుకోలేక నష్టపోతాడు. ప్రోత్సాహము, ఎంకరేజ్మెంట్ ఇది చాలా అవసరం. ఏ పని చేయాలన్నా దానికి ఒక ప్రోత్సాహం కావాలి. భుజం తట్టి ఎస్ బాగుంది. చిన్నపిల్లల్ని చూడండి, వాళ్ళనే చేస్తుంటే చిన్న పని చేయగానే మా చేసేయాలి అన్నాం అనుకోండి, పాపం వాడు డిసీవ్ అయిపోతాడు. వాడు బేష్ బాగా చేసావు ఓకే అని భుజం తడితే వాడు ఇంకో అంత వాడైపోతాడు అన్నమాట. సముద్రం దాటుతున్నాడు ఆంజనేయ స్వామి, బయలుదేరాడు, అసలు ఎగిరాడు. 100 యోజనాల సముద్రం కదా. మామూలుగా ఎవరికైనా సముద్రంలోకి ఎగరడం అంటే అది పెద్ద భయం కదండి. అది ఎంత ఎగిరినా వాడు అక్కడికి ఎలా ఎగిరి అక్కడే పెద్ద డైవ్ చేసి అక్కడ ఎత్తుకుంటే వాళ్ళు బయటకు వచ్చేస్తుంటారు. ఈయన 100 యోజనాల ఆవలికి వెళ్ళాలి, ఎగిరాడు, వెడుతున్నాడు ఆకాశంలోకి. చుట్టూ అంతరిక్షంలో ఉండేటటువంటి దేవతా గణాలు ఉన్నాయి. ఏదో సిద్ధులు, సాధ్యులు, చారణులు అనే వాళ్ళకి రకరకాల పేర్లు పెట్టారు. సో వీళ్ళంతా చూసి అబ్బా దుష్కరం కృతవాన్ అన్నారు ఆంజనేయ స్వామి. ఎంత అద్భుతమైన పని చేశాడు, అమ్మో మరొకళ్ళు ఎవరూ చేయలేరు అనగానే తనకి మళ్ళీ కొంచెం ధైర్యం వచ్చింది. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాడు. మైనాకుడు కనిపించాడు. ఆ పెద్ద పర్వతం మామూలుగా మైనాకుడు అంటే తన్ని ప్రయాణాన్ని అడ్డుతుండేటువంటి ఏదో అనుకున్నాడు ఈయన. వెళ్ళి దగ్గరికి ఒక్కసారి తన వేగంగా వెళ్ళేటువంటి తను వచ్చే పర్వతం తనకి దారిలో అడ్డుగా వచ్చింది, ఏదో తనకు అడ్డు అనుకొని టక్కుమని తన ఛాతితో ఒక్క దెబ్బ కొట్టాడు. దానికి కొడితే అదిరిపోయింది ఆ పర్వతం అన్నమాట. పర్వతానికి అధిష్టానంగా ఉండే మైనాకుడు ఆయన ఒక కొండ చర్య మీద కనిపించి, నమస్కారం నాయన, చాలా గొప్పవాడివి, నీ ఉద్యమపు తీవ్రత ఎంత అనేది నాకు తెలుస్తోందయ్యా. నేను నీకు స్నేహితుడిగా వచ్చిన వాడిని, కాస్త దూర ప్రయాణం కనుక కాస్త ఏమైనా కొంచెం తాగిపోయా, నీకు సుఖంగా ఉంటుంది, నేను ఉపకారం చేసిన కృతజ్ఞతను తీర్చుకునేవాడిని అవుతాను. ఎందుకంటే మీ నాన్నగారు నాకు ఇదివరకు సహాయం చేశాడు నా ప్రాణం రక్షించడానికి. నువ్వు రామకార్యం మీద పెడుతున్నావు, రాముడి పూర్వులు నాకు ఆశ్రయాన్ని ఇచ్చారు, అందుచేత 2 రకాలుగాను నాకు సంబంధం ఉంది, అందుచేత నువ్వు అదే పని మీద వస్తున్నావు కనుక నీకు కాస్త ఉపకారం చేస్తే నాకు కాస్త కృతజ్ఞత చూపుకున్నటువంటి ఒక పుణ్యం దక్కుతుంది, కాస్త తీసుకెళ్ళి ఆగిపోవాయా అన్నాడు ఆయన. ఆంజనేయ స్వామి చాలా అద్భుతంగా ఆగుతాడా, దిగుతాడా, కాసేపు తాగి 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత వెళదామని కూర్చుంటాడా అని చూస్తున్నారు పైనుండే సిద్ధచారణులు అందరూ కూడా. నో, వచ్చినవాడు పెద్ద ఆయన, తిరస్కరించకూడదు. ఆయన చేసిన ఆతిథ్యాన్ని నో అనడానికి వెళ్ళాను. పోనీ అంగీకరించి కూర్చుందామంటే అవతల టైం అయిపోతుంది, ఇది ఏం చేయాలి? సరే ఒకసారి ఆయన ఇలా తాకి, చాలా సంతోషమయ్యా, నువ్వు నాకు ఇచ్చావు పని, టైం అయిపోతుంది, వెళ్ళకపోతే కార్యం ముందుకుపోతుంది, ఏమనుకోకు, నువ్వు నాకు అన్నీ చేసినట్లే అని ఆ కృతజ్ఞతని చిన్న చిన్న పదాల్లో అద్భుతంగా మైనాకుడు చెప్పి టక్కుని వెళ్ళిపోయాడు. ఇది చూసినటువంటి సిద్ధచారణులకి భలే ఆనందం వేసింది. భేష్ బాగా చేసావా, దుష్కరం కృతవాన్. మరొకసారి మళ్ళీ భుజం తట్టారు ఆయనకి. మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చింది, సురస కనిపించింది.
ఏదో ప్రయత్నం చేశాడు, లాభం లేదని అనిపించింది. ఒక్కసారి చిన్నదైపోయి టక్కమ నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాడు ఆయన. నువ్వు అన్నావు నా నోట పడకుండా ఎవడు దాటడు అని, నేను నీ నోట పడ్డాను, బయటకు వచ్చాను. నీ మాటని నేను నెరవేర్చాను, నా పనిని కూడా నువ్వు నెరవేర్చు అన్నాడు. భేష్, నీ బుద్ధిమత్వానికి మెచ్చుకుంటున్నానయ్యా, పోయిరా అని బయలుదేరాడు. బయలుదేరగానే మళ్ళీ ఆ సిద్ధచారణంలో వచ్చి భేష్ మళ్ళీ దుష్కరం కొడతావా అని అన్నారు. ఎక్కడికక్కడ అతనికి భుజం మీద ఒకసారి తడుతుంటే ఆంజనేయుడు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోగలిగాడు. సింహికని మళ్ళీ కొట్టేశాడు ఆయన. అది ఛాయాగ్రాహి కదా, నీడబడు లాగేస్తోంది, లోపలికి పీల్చేస్తుంది అనుకున్నారు. అయిపోయింది, అందరూ భయపడిపోయారు. కానీ ఈయన దాని లోపలికి వెళ్ళి దాని పొట్టను చీల్చుకొని బయటకు వచ్చి మళ్ళీ ఒకసారి పైకి ఎగిరేటప్పటికీ మళ్ళీ వాళ్ళకి భలే ఆనందం వేసింది. భేష్ బాగా చేసావు, మళ్ళీ భుజం తిట్టారు. లంకలోకి చేరి దిగాడు కిందకి, నేల మీదకి. అమ్మ ఎంత గొప్ప పని చేసావా అన్నారు వాళ్ళు. అనకపోయినా చేస్తాడు, ఓకే, లేకపోయినా చేస్తాడు, తను చేయాలనుకున్నాడు కనుక చేస్తాడు. కానీ చేసిన పనిని చక్కగా ప్రోత్సహించి భుజం తడితే వాడికి మరింత ఉత్సాహం వస్తుంది. అసలు నీరు కారిపోయిన వాడికి కూడా ప్రోత్సాహం ఇస్తే శక్తి వస్తుంది. మనకి భగవద్గీతలోనే మొదటి అధ్యాయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి తెలుస్తుంది. అదే చాలా కాలం అయిపోయింది కదా మొదటి అధ్యాయం విని మనం. కానీ ఒకసారి మళ్ళీ దాని జ్ఞాపకం, ఎందుకంటే భగవద్గీత ఇలాంటి గ్రంథాలు ఒకసారి విన్నాం కదా, ఒకటి వినేసాం కదా అని మళ్ళీ ఇది పక్కన పెట్టేటువంటి స్కూల్ పుస్తకాలు కావు కదా. స్కూల్ పుస్తకాలు అయితే 1వ తరగతిలో అది 2వ తరగతికి అక్కర్లేదు, 2, 3కి అక్కర్లేదు, 3, 4కి అక్కర్లేదు, 4, 5కి అక్కర్లేదు. ఇప్పుడు ఇంకా మనకి అడ్వాన్స్ అయిపోయి మొదటి సెమిస్టర్ అది 2వ సెమిస్టర్కి అక్కర్లేదు, 2వ సెమిస్టర్ 3వ సెమిస్టర్కి అక్కర్లేదు. కనుక అందులో ఒక 1/3 ఆఫ్ ది లెసన్స్ ఫస్ట్ సెమిస్టర్లో అయిపోతే వాటికి నమస్కారం, పాయి పీడ విరగడైపోయి. 2వ సెమిస్టర్ అయిపోయిందంటే ఇంకో సెకండ్ 2/3 ఆఫ్ ది లెసన్స్ వాటిని టచ్ చేయక్కర్లేదు, వాటి పీడ పోయింది. ఇలాగా మనకి పాపం ఎక్కడెక్కడ తేలిక కలిగించాలి మన వాళ్ళు ఉపకారం చేస్తున్నారు. కానీ భగవద్గీత అది గ్రంథాలు ఉంటాయి, ఇవెలా ఒకసారి విన్నాం కదా అని తీసి పారయ్యా దగినవి కావు. ఇది ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటాయి. ఎన్నిసార్లు విన్నా దే ఆర్ ఆల్వేస్ అపియర్ ఫ్రెష్, బికాజ్ మన గురించి చెప్పేది కనుక. మన మొహంలాగా అనుకోండి, మన మొహం ఎన్నిసార్లు చూసుకుంటే మనకి తృప్తి అనిపిస్తుంది చెప్పండి. ఎప్పుడు చూసుకున్నా ఫ్రెష్గానే ఉంటుంది, చెమటలోడుతున్నా ఫ్రెష్గానే ఉంటుంది, మురికి కారుతున్నా ఫ్రెష్గా. మన మొహం, పక్కవాడి మొహం అయితే వాంతి వస్తుంది మనకి, కానీ మన మొహం కదా, ఎంత చూసుకున్నా అందము, ఎంత చూసుకున్నా ఆనందం. ఎన్నిసార్లు చూసినా ఏడు కొత్తగా ఏమి రాలేదు, దాంట్లోనూ కొత్త రంగులేం రాలేదు, కొత్త కొమ్ములేం రాలేదు. మనని గురించి చెప్పేది చూపేది కనుక భగవద్గీత, మనని గురించి చెప్పేది కనుక ఎంత విన్నా ఇంకా వినదగును, దానిని మననము చేయతగును, తెలుసుకోదగును, మనసులో నిలుపదగును కనుక వినాలి. ఎప్పుడు ఇదే వింటామండి, ఎన్నిసార్లు వింటామండి, దట్ ఈస్ రాంగ్. 1వ అధ్యాయంలో యుద్ధం సిద్ధమైంది, అందరూ నిలబడ్డారు. దుర్యోధనుడు ఒక్కసారి అందరినీ చూశాడు, కలయి చూశాడు. చూడగానే అతనికి భయం వేసిపోయింది. నిజానికి కౌరవుల సైన్యం 11 అక్షౌహిణీలు, పాండవుల సైన్యం 7 అక్షౌహిణీలు. అక్షౌహిణి అంటే కొన్ని లక్షలు, సుమారు 4 లక్షల చిల్లర ఒక అక్షౌహిణి అంటే. అలాంటిది 11 అక్షౌహిణీల సైన్యం కౌరవులకు ఉంది, 7 అక్షౌహిణీల సైన్యం పాండవులకు ఉంది. కానీ పాండవులు ఆర్గనైజ్ చేసిన తీరు చూస్తే మాత్రం అద్భుతంగా ఉంది. వ్యూఢం అంటారు దాన్ని, వ్యూఢం, అద్భుతంగా పేర్చినటువంటి సైన్యం. ఇది చూశాడు దుర్యోధనుడు. చూడగానే పాపం భయం వేసిపోయింది అతనికి. గబగబా తన గురువు గారైనటువంటి
ద్రోణాచార్యుల వారి దగ్గర పరిగెట్టాడు. భీష్మాచార్యుల దగ్గర వెళ్ళాల్సింది, వెళ్ళలే. ద్రోణుడి దగ్గరికి పరిగెట్టుకు వెళ్ళాడు. ఎందుకంటే పాండవుల్ని అంత బాగా తయారు చేసింది ఆయన, ద్రోణుడు. అందుకోసం తన అక్కసంతా అక్కడ కక్కాలి. వెళ్ళిపోయి గురువుగారి దగ్గర నిలబడి, ఏమండి గురువుగారు, మా బాగా తయారు చేసుకున్నారు మీ శత్రువుల్ని, శత్రువులని తెలిసిన తర్వాత అలాగా తయారు చేసుకోవడం, వాళ్ళని అంత సమర్థులుగా తయారు చేసుకోవడం. చూడండి ఇప్పుడు ఈవేళ వ్యూఢం ఎలా ఉందో వాళ్ళ సైన్యం. అత్ర సూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యూధానో విరాటస్య, ఓ పెద్ద లిస్టు చెప్పడం ప్రారంభించాడు. సుమారుగా 22 మందిని లెక్క పెట్టాడండి వాళ్ళ సైన్యంలోంచి. అమ్మో వీళ్ళంతా మహారథులు, నా నెత్తి మీద పడిపోతున్నట్టున్నారు వీళ్ళంతాను. అంత మహారథులా కాదా ఏమో, కానీ అంత సర్వ ఏవ మహారథ అనేసాడు ఆయన. పైగా వాళ్ళంతా ఇదిగో నా నెత్తి మీద పడిపోతున్నట్టుగా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ భీష్మాభిరక్షితం ఇదం అన్నాడు ఆయన. కానీ తన సైన్యాన్ని గురించి చెప్పుకోవాల్సి వచ్చేటప్పటికీ భీష్మాభిరక్షితం అది, భీష్ముడు రక్షించే ఆ సేన. తన వాళ్ళు ఎక్కడ దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది, పరాయి వాళ్ళు నెత్తిమీ పడ్డట్టు కనిపించింది ఆయనకి. భయంచ, ఇదంతా వాస్తవం కాదు ఇది, కానీ భీతస్య నూనం భయకారి సర్వం అని ఒక సూక్తి అండి. భయపడేవాడికి ప్రతీదీ భయానకముగానే ఉండును. ఇదిగో ఇప్పుడు దుర్యోధనుడి స్థితి అట్లా ఉందన్నమాట. వాడికి అంతా భయానకంగానే కనిపిస్తోంది. పోనీ కనిపిస్తే గురువుగారిని ఏం చేయమంటారని అడగచ్చు, అలా అడగదలుచుకోలేదు ఆయన. గురువుగారి దగ్గర తన అక్కసని వెళ్ళబుచ్చిన తర్వాత గురువుగారిని ఆజ్ఞాపించి తన దారిని తను వెళ్ళాడు. భీష్మమేవాభిరక్షంతు భవంత సర్వ ఏవ అయ్యనేచు సర్వేషు, అన్ని దిక్కుల్లోనూ కూడా జాగ్రత్తగా భీష్ముని కాపాడుతూ ఉండండి, నన్ను కాపాడుతూ ఉండండి అనలేదండి. ఎందుకని? భీష్ముడు ఒక్కడు ఉన్నట్టయితే మొత్తం వాళ్ళందరినీ చూసుకోగలడనే ధైర్యం అయితే ఉంది తనకి. కానీ భీష్ముడు పాండవ పక్షపాతి అనేటువంటి నమ్మకం కూడా ఉంది. దాంతోపాటు ఏమో భీష్ముడు దానికి పూర్తిగా సహాయం చేస్తాడో చేయడో అనే అపనమ్మకం కాక, ఏమో ఏ జాలితో వాళ్ళకి కాస్త ఎక్కడైనా లూజ్ ఎండ్ ఇచ్చినట్టయితే వాళ్ళు భీష్ముడు ఏమైనా చేసేస్తారేమో అనేటువంటి ఒక భయం చేత అయనేచు చ సర్వేషు భీష్మమేవ అభిరక్షంతు భవంత సర్వ ఏవ హి, అంత జాగ్రత్తగా చూసుకుంటుండని వెనక్కి తిరిగి. చెమటలు పట్టేస్తున్న దుర్యోధనుడికి అని భీష్మాచార్యుల వారు దూరం నుంచి చూశారు. యుద్ధం ఆరంభం, ఇంకా ఏదో శుభమా అని పెళ్ళి ఈ పందిరిలో కార్యక్రమం ప్రారంభించాలంటే వాడు ఏదో అన్నట్టండి వాడి నోటితోటి. అలాగా పాపం యుద్ధానికి ఇంకా ప్రారంభం కాలేదు, మనవాడు అప్పుడే ఇట్లాంటి ఒక అపశకునపు ప్రవృత్తులు, ఇలాంటి మాటలు ఆడేటప్పటికీ పాపం భీష్ముడు పెద్దవాడు, బాధ్యత కలిగినవాడు. చేత ఒరే అలాంటి మాటలు మాట్లాడదురా అని చెబితే బాగుండదు. వాడు పెద్ద గర్విష్ఠువాడు, పరమ దురహంకారి. మరి అలాంటి వాడికి ఎలా చెప్తాడైనా? కానీ అతనికి ధైర్యం కలిగించాలి. అట్లీస్ట్ భీష్ముడిని జాగ్రత్తగా రక్షించండి కంటే భీష్ముడు ఒక్కడిని రక్షిస్తే మనం అంతా గెలవగలుగుతామని ఒక నమ్మకం అయితే ఉంది కనుక వాడికి ధైర్యాన్ని ఇప్పుడు నేనే ఇవ్వాలి అని అనుకుని తస్య సంజనయన్ హర్షం కురూర్థః పితామహః సింహనాదం వినద్య ఉచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్. భగవద్గీతలో మొదటి అధ్యాయంలో మనకి 12వ శ్లోకం దగ్గర కూడా కనిపిస్తుంది మనకి. అతనికి కాస్త ధైర్యాన్ని ఇద్దాం. తస్య సంజనయన్ హర్షం, దిగాలు పడిపోయి కూర్చున్నటువంటి దుర్యోధనుడికి ధైర్యం వచ్చేటట్లుగా, వాళ్ళ పౌరుషం పెరిగేటట్లుగా, కాస్త వీరావేశం కలిగేటట్లుగా సింహనాదం వినద్య, ఒక్కసారి అని అరుస్తారు చూడండి ఒకసారి, అట్లాగ ఒక పెద్ద అరుపరిచి తన దగ్గర ఉండేటువంటి శంఖంతో పెద్ద ధ్వని చేశాను, ప్రోత్సాహం కలిగించాను. ఎవరికైనా
ప్రోత్సాహం అనేటటువంటిది చాలా అవసరం. సో ఆ ప్రోత్సాహాన్ని కనుక సవ్యంగా కలిగించగలిగితే దిగులు పడిపోయిన వాడైనా మళ్ళీ కొత్త శక్తిని పుంజుకుని కార్యం చేయగలుగుతాడు. లేదు కాస్త సంశయాత్మకంగా ఉండేటటువంటి వాడికైనా సంశయం తొలగి వాడు ధైర్యంగా ముందుకి వెళ్ళగలుగుతాడు. కృష్ణుడు భగవద్గీతలో 4వ అధ్యాయంలో 36వ శ్లోకంలో మనకొక పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ఏమో మేమంతా పాపాలు చేసేవాళ్ళం కదా, మమ్మల్ని బాగుపడమంటే ఎక్కడ బాగుపడతామండి, మేమెక్కడ మంచి మార్గంలో రాగలుగుతామండి, మేమెక్కడ కర్మయోగాన్ని చేయగలుగుతామండి, మేమెక్కడ జ్ఞానయోగాన్ని చేయగలుగుతామండి, మేమెక్కడ యజ్ఞాలు యాగాలు చేయగలుగుతామండి, అమ్మో మేము పాపిష్ట వాళ్ళు అండి, మేము దూరంగా ఉండిపోతాం అని దూరంగా పోయేవాళ్ళు కొందరు ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకి కూడా ధైర్యం కలిగించాలి, వాళ్ళకి ఒక ప్రోత్సాహాన్ని కలిగించాలి. మనందరికీ తెలుసునండి, అంటే కొంతమందికి తెలీదు, కొంతమందికి నేను తప్పులు చేస్తూ ఉంటానని తెలుస్తుంది, కొంతమందికి తెలిసి తెలియనట్టు నటిస్తుంటారు, కొంతమంది కనీసం అంగీకరిస్తుంటారు. యూనో మన ఆచార్యులలో మనవాడ మహాములని ఒక మహానుభావులు ఉన్నారు. రామానుజాచార్య స్వామి వారి తర్వాత వారు ఆరంభం చేసినటువంటి సమతా స్ఫూర్తిని మరిన్ని రకాలుగా విస్తరింపచేసినటువంటి మహనీయుడైన రామానుజుల వారి యందు అపరిమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి మహనీయులు. వారు భగవంతుడిని దగ్గరికి వెళ్ళి ఒక ప్రార్థన చేస్తారండి రంగనాథుడి దగ్గర. కాలత్రయేపి కరణత్రయ నిర్మిత అతి పాప క్రియ. నేను ఎలాంటి వాడిని? 3 కాలాలు భగవంతుడు తయారు చేశాడు. ఏం కాలాలు అవి? ఒకటి గడిచిన కాలం, నడుస్తున్న కాలం, రాబోయే కాలం. 3 కాలాలు కదా, భూత భవిష్యత్ వర్తమానాలు అని అంటూ ఉంటారు. ఏవైనా 3లోనే చేరిపోతాయండి. పని చేయడానికని 3 పరికరాలు భగవంతుడు మనకిచ్చాడు. ఏమేమిటవి? ఒకటి మాట్లాడే శక్తి, 2 ఆలోచన చేయగలిగే శక్తి, 3 కార్యాన్ని చూపించగలిగేటటువంటి కాయికమైనటువంటి శక్తి. ఈ వాంగ్ మనః కాయములు అని అంటుంటారు కదా, మనసా వాచ కర్మణ అని అంటుంటారు. ఇలా ఈ 3 పరికరాలు కరణములు అని అంటారు. కనుక కాలత్రయము కరణత్రయము మనకి ఇచ్చాడండి. బాగుపడరా నాయన వీటికి తీసుకుని అన్నాడు. మనం ఏం చేస్తున్నాం? దాంట్లో ఒక కాలాన్ని విడిచిపెట్టకుండా, ఒక కరణాన్ని వేస్ట్ చేయకుండా పాపాలు సంపాదించుకోవడం కోసమనే వాడుతున్నాం. కాలత్రయేపి కరణత్రయ నిర్మిత అతి పాప క్రియస్య. అతి పాప ఆత్ముడు అయిపోయానండి ఇప్పుడు నేను. మరి దీన్ని ఏం చేయాలి? దీన్ని క్షమించేవాడు ఎవడైనా కావాలి. నువ్వే క్షమించగలవు. భగవత్ క్షమైవా. భగవంతుడు క్షమించానంటే తప్ప ఇవి పోయేవి కావు. కానీ ఆ భగవంతుడు నా మొహం ఎందుకు చూస్తాడైనా? పాపాత్ముడయ్యే వాడి ముందు నిలబడి నేను కూడా ఎంత భక్తి ఉందయ్యా అని ఇలా ఊగితే 1 2 వాయిస్తాడు, ఇటు ఒకటి అటు ఒకటిని, లేదా శుభ్రంగా తల తీసి వారేస్తాడు. హిరణ్యకశిపుని చీల్చినట్టుగా చీల్చి వారేస్తాడు. భగవంతుడి ఆ కోపాన్ని ఉపశమింపచేసి ఆయనలో అణిగి మణిగి ఎక్కడో మూలకి పోయి దాక్కున్నటువంటి కృపని బయటికి లాగి అది పెరిగేటట్టుగా చేసి దానికి నన్ను పాత్రుని చేయాలి. ఎవరు చేయాలి? కృత్వాపి రమాపి ఘటనాం విఫలా బభూవ అంటారు కవిగారు అనేటువంటి ఒక మహానుభావులు. నా విషయంలో రికమెండ్ చేయాలి అని లక్ష్మీదేవి కూడా ట్రై చేసి అది కూడా సక్సెస్ కాక ఆవిడ పక్కకి వెళ్ళిపోయింది. అంత గొప్పవాడిని నేను. నాలో పాపాల తీవ్రత ఎంతంటే లక్ష్మీదేవి కూడా రికమెండ్ చేయడానికి సంశయం కలిగించేంత. ప్రహ్లాద
త్రాణం కోసం భగవంతుడు నరసింహస్వామి అయినప్పుడు ఆయన యొక్క ఉగ్ర రూపాన్ని తగ్గించడానికి లక్ష్మీదేవి కూడా దగ్గరికి వెళ్ళలేకపోయిందండి. ఇప్పుడు నా పాపాలు కూడా అలాంటివేనండి. కృత్వా రమాపి ఘటనాం విఫల బభూవ. ఆవిడ కూడా పాపం చెప్పినా వినే రకంగా లేడాయన. మరి ఇప్పుడు ఏం చేయాలి? హే రామానుజ, హే ఆచార్య, నీవే మాకు గతి. ఎవడో రికమెండ్ చేసేవాడు లేనప్పుడు కూడా మనతో పాటు ఉండి మనని భగవంతుడి దయకి పాత్రమయ్యేటట్టుగా చేయగలిగిన మహనీయులు మన ఆచార్యులు ఒక్కరే. అందుకోసమనే మన తరఫున వాదించడానికి, మన కోసం వాదించడానికే. మీరు ఎప్పుడైనా రామానుజుల వారిని చూసుంటారు, ఇలా ఉంటారండి. రామానుజుల వారు కూర్చున్న ముద్ర నమస్కార ముద్రలో ఉంటారు. వారికి నమస్కారం ఎందుకండి? ఆదిశేషుడి అపరాంశ అని అంటారు కదా. ఆదిశేషుడి స్వరూపమైనప్పుడు ఆయనకి ప్లేస్ అక్కడ రిజర్వ్డ్ అయి ఉంటే ఆయనకి అక్కడికి వెళ్ళడానికి దేవుణ్ణి శరణాగతి చేయాల్సిన అవసరానికి ప్రత్యేకించి లేనే లేదు. అయినా ఎందుకు నమస్కారం పెట్టి శరణాగతి చేస్తున్నారు ఆయన? మన తరఫున వాదించడం కోసం. మన నమస్కారం పెట్టడం మనకు అలా అలవాట్లేదు. మనకెప్పుడో తలెత్తుకు తిరగడం తప్ప మనకి తల వంచి శరణాగతి చేసేటువంటి లక్షణం లేదు. చేత మనం చేయలేని ఆ పనిని మన తరఫున తను చేసి భగవంతుడి దయని మన కోసం తెప్పించడం కోసం. సాచత్వయైవ కమలారమణే అర్ధితాయత్ క్షేమ స ఏవ యతీంద్ర భవచ్రితానాం అంటారు. మనలాంటి వాళ్ళని కాపాడటాని కోసమనే రామానుజులు మన తరఫున మనం చేయవలసిన పనిని వారు చేస్తూ భగవంతుడి దయని మనమే ప్రసరింపచేస్తారు. ఇది వారు దయతో చేసే పని అని అంటారనమాట. అట్లాగా భగవంతుడు మనకిచ్చినటువంటి జ్ఞానం అనేటటువంటి పడవ ఒకటి చక్కగా నడిపించేటటువంటి సదాచార్యులు మనకు ఉంటే మనం దాటిపోతాం. ఇదే మాటని భగవంతుడు చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతేన చెప్పి అది మనకి ఈ మోహసాగరంలో పడనివ్వదని చెప్పి, అది ఎంత పాపివైనా కావచ్చుగాక తప్పకుండా ఈ పడవ నీకు ఉపకరిస్తుంది, నువ్వు దీన్ని దాటగలుగుతావు, నీకు ఈ పడవని నడుపుకోవడం చేత కాకపోయినప్పటికీ నీ నడిపే సదాచార్యుడి యొక్క కృపచేత నువ్వు దీన్ని తరిస్తావయా అని మనకి ఒక పెద్ద భరోసా ఇస్తున్నాడు. భుజం తడుతున్నాడు, మనకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. కనుక మనం అడుగు ముందుకి వేయవచ్చును, భగవంతుడిని మనలో భావించవచ్చును. ధైర్యంగా మనం మన యొక్క జీవితంలో జరిగే ప్రతి ప్రక్రియని, ప్రతి చర్యని కూడా యజ్ఞముగా మార్చి ముందుకు సాగచ్చు. చేద్దాం. జై శ్రీమన్నారాయణ.